ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏటూరు నాగారం మండలం చలపాక సమీపంలో ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసు బలగాలు తెలిపాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కీలక నేత బద్రు సహా 7 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏటూరు నాగారం మండలం చలపాక సమీపంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా పోలీసు బలగాలు తెలిపాయి. ఇక ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత బద్రు సహా 7 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇక చూసినట్టయితే ములుగు జిల్లా ఏటునాగారం మండలంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులు ఉంటాయి. ఇక మన గత వారం రోజుల క్రితం ఏదైతే ఏటునాగారం మన ములుగు జిల్లా మన వాజేడు వెంకటాపురం ప్రాంతంలో గ్రామ కార్యదర్శి మరియు ఇంకో గ్రామ సభ్యుడిని మావోయిస్టులు తీసుకొచ్చి పోలీసుల ఇన్ఫార్మర్ నేపథ్యంతో గుడ్డలతో చంపి అక్కడి నుంచి 5 మావోయిస్టులు వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు మొత్తం ములుగు జిల్లాను జరగబడుతున్నారు. బట్ ఈ క్రమంలో మావోయిస్టులు ఇక్కడే ఉంటారు, సరిహద్దులు దాటిపోరనే నేపథ్యంతో గట్టి పకడ్బందీగా కూంబింగ్ జరుగుతున్న సందర్భంగా మావోయిస్టులకు పోలీసులకు ఎదురుకాల్పులు అంటే భద్రతా దళాలకు మావోయిస్టులకు ఎదురుకాల్పులో సుమారుగా 8 నుంచి 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంటే అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఇక చూసినట్టయితే ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే కమిటీ సభ్యులు అంటే ఉత్తర తెలంగాణకు సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నట్టుగా బద్రు నాయక్, బద్రు సింగ్ ప్లస్ కృష్ణ పటేల్ వీళ్ళందరూ ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఎస్ కృష్ణ, అదే విధంగా చూస్తే ఇప్పుడు మావోయిస్టులకి పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పోలీసులు ఎవరైనా గాయపడడం జరిగిందా? ఇప్పటి వరకైతే పోలీసులు ఎలాంటి గాయాలు జరిగినట్టుగా పోలీసులు ప్రకటించలేదు. మావోయిస్టులు 8 నుంచి 10 మంది దళ సభ్యులు అంటే ముఖ్యంగా కమిటీ సభ్యులు ఉన్నట్టుగా బయటికి సమాచారం వస్తుంది. ఇప్పటివరకైతే పోలీసులు మీడియాను కానీ ఇంకెవరిని కానీ అడవిలోకి అనుమతించలేదు. దట్టమైన అడవి ఉంటుంది, అడవిలోకి ఎవరిని అనుమతించలేదు. అడవి మొత్తం చుట్టుముట్టేశారు భద్రతా దళాలు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.